బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై పంచాయరాజ్ సవరణ చట్టం బిల్లు కూడా అసెంబ్లీలో తీసుకొచ్చారు. దానికి అన్ని పార్టీలు కూడా ఏకీకృతంగా ఆమోదం తెలిపాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు చట్ట సవరణ బిల్లు బీసీలకు 40% రిజర్వేషన్ల అమలు కల్పించడంపై కూడా చర్చ కూడా పెట్టారు. మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ కేవలం చర్చతోని మాత్రమే కాలయాపన చేయాలనుకుంటున్నది. భారతీయ జనతా పార్టీ మొదటిసారి, రెండవసారి, మూడవసారి కూడా బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాల మీద అనుమానాన్ని వ్యక్తం చేసినాము. ఆ రోజు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 42% బీసీ డిక్లరేషన్లో కేవలం 42% బీసీలకు రిజర్వేషన్ మాత్రమే లేదు, అనేకమైనటువంటి ఆర్థిక విషయాలతో ముడిపడినటువంటి విషయాలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సప్లా నిధులిస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు. ఎక్కడికి వెళ్ళినాయి 1,00,000 కోట్లు? ఈరోజు 22 నెలల్లో 40,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర బీసీలకు రావాలి. 4 పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నిధులు విడుదల చేయలేదు. ఈ రకంగా అడగడుగున మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ నైజాన్ని మేము సభలో ప్రశ్నించినాం. ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం రాలేదు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు వంచలేరు? నీ రాష్ట్ర క్యాబినెట్లో ఎందుకు సగం మంది ఉండరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కార్పొరేషన్ పదవులలో ఎందుకు సగం మందికి అవకాశాలు రావు? అడ్వకేట్ జనరల్గా అవకాశం రాదు, మాకు డీజీపీలకు అవకాశం రాదు, చీఫ్ సెక్రటరీలుగా నిన్న వేసినటువంటి 6 ఆర్టీఏ కమిషనర్లలో కూడా మాకు అవకాశం రాదు. అంటే ఏం పాపం చేసినారు బీసీలు? అందుకే ఈ విషయాల మీద కాంగ్రెస్ పార్టీని నిలదీసినాం. 42% కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు రావాలా, ముస్లింలు లేనటువంటి 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అంటే రేపో మాపో ఇటు గవర్నర్ వద్ద కూడా వెళ్తాం, అఖిలపక్షం తీసుకెళ్తాం అని అంటున్నారు. అంటే గవర్నర్ ఆమోద ముద్ర కోసం కూడా మీరు వెళ్తారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిస్తే వెళ్తారా? ప్రభుత్వ పరంగా చేసేటటువంటి చర్యలకు మిగతా ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పనులు వాళ్ళు నిర్వహిస్తారు. బిల్లులకు మేము మద్దతు ఇవ్వాలా, మేము మద్దతు ఇచ్చినాం. మిగతా ప్రాసెస్ ప్రభుత్వం చూసుకోవాలా. ఆ విషయాల మీద ప్రభుత్వం చర్చ చేయాలా. దాంట్లో మాకున్నటువంటి విషయాల మీద స్పష్టంగా చాలా విషయాలు, అన్ని విషయాలు కూడా చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరగాలని కేవలం ఒక బలమైనటువంటి ఆకాంక్షతో ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర బీసీలంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే మేము వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి అవరోధాల గురించి కూడా మాట్లాడినాం, చెప్పినాం, ఇబ్బందులు చెప్పినాం, ముందు చూపుతూ పోవాలని చెప్పినాం. డెడికేషన్ కమిషన్ వేయకుండా పోతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిధులకి లేవలేదు. ఆర్ కృష్ణయ్య గారు పిటిషన్ ఫైల్ చేసిన తర్వాతనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం ఇస్తే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ అపాయింట్ చేసింది. అందుకు అడగడుగున భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. 42% బీసీలకు రిజర్వేషన్ అమలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఇక్కడ అసెంబ్లీలో ఏమో మద్దతు తెలుపుతారు, కానీ ఇక్కడ పార్లమెంట్లో మాత్రం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? బీజేపీ ఎంపీలు కానీ మిగతా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఈ మాటలు మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా బుద్ధి ఉండాలా? పార్లమెంట్లో చర్చ జరిగిందా? వ్యతిరేకంగా ఎవరన్నా ఓటేసినరా? పార్లమెంట్లో ఈ రిజర్వేషన్ ప్రస్తావన వచ్చిందా? అక్కడ ఏమైనా చర్చ లేదు, ప్రస్తావన లేదు, వ్యతిరేకంగా ఓటింగ్ లేదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైన ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. చర్చ అసెంబ్లీలో జరిగింది, మేము మద్దతు ఇచ్చినాం. ఇక్కడ మద్దతు ఇచ్చినప్పుడు పార్లమెంట్లో చర్చనే జరగనప్పుడు, మిగతా ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినప్పుడు ఎక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది? ఈరోజు దేశ ప్రధానమంత్రిగా బీసీగా చేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో 20 రాష్ట్రాలలో దాదాపు మేముంటే సగం రాష్ట్రాలలో మేము అలయన్స్ పార్టీలు కలిపి ఈరోజు సగం రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ బీసీల విషయంలో ఒక నిబద్ధతతో పనిచేస్తున్నది. ఈరోజు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం చేతగాని కాంగ్రెస్ పార్టీ ఇతరుల మీద నెపం వేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నది. కాసేపట్లో ఇట్లా కాళేశ్వరం కమిషన్ నివేదిక రిపోర్ట్ను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంతే చర్చ కూడా పెట్టబోతున్నారు కదా. అంటే ప్రధానంగా ఇటు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నిర్మాణంలో కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ కమిషన్ రిపోర్ట్ సంబంధించి కూడా మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఈ చర్చలో? అవినీతి జరిగితే దాన్ని బయటకు తీయాల్సిందే, దోషులు ఎవరనేది వాళ్ళని తేల్చాల్సిందే, దోషులకు కఠిన శిక్షలు కావాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీ విధానం చూస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఈరోజు 22 నెలలు గడిచిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక మాట మాట్లాడింది.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల లోపల కాళేశ్వరం అవినీతిని బయటకు తీస్తాం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం, హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి వేల కోట్ల రూపాయలు రప్పిస్తామన్నారు. ఏమైపోయింది? ఎటు వెళ్ళినాయి మీ హవాలా ద్వారా వెళ్ళిన వేల కోట్ల రూపాయలు? రప్పించినరా 22 నెలలల్లో? దోషులుగా ఎవరైనా తేలినరా? అసలు ఎవరి మీదైనా కేసులు బుక్ అయినాయా? ఎవరైనా జైల్లో ఉన్నారా? అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం వస్తూ ఉన్నది. కాళేశ్వరం మీద కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు బీసీలకు 70% రిజర్వేషన్ల అంశంపై కూడా మరి అసెంబ్లీలో పూర్తి మద్దతు తెలిపామని కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెబుతున్నారు. ఇక మరోవైపు ఇటు కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో మాత్రం మరి ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడాలి. కానీ ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కూడా కొంతవరకు స్నేహపూర్వక ధోరణి ఉంది కాబట్టి మరి ఈ విషయంలో ఏం చేస్తారో చూస్తాం. మరి ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడాల్సిందే అని కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ3 న్యూస్, అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి.